వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, రీసెంట్గానే మనం ఈ యొక్క ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం. మంచి సపోర్ట్ ఇస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పర్టికులర్ ఛానల్ అయితే షేర్ చేయండి. రెగ్యులర్గా ఎవ్రీ డే మేము గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఈ యొక్క ఛానల్లో మేము అయితే ఇస్తున్నాం. సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది. సో చాలామంది ప్రైవేట్ జాబ్స్తో పాటు గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. లేకపోతే కొంతమంది డెడికేటెడ్గా గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే చూస్తున్నారు కదా, వాళ్ళకి కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ యొక్క ఛానల్. గ్రేట్. ఈరోజు మనకి లేటెస్ట్గా NPCIL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రోజు రిలీజ్ అయింది, అందుకే వెంటనే వీడియో అయితే చేస్తాం. సో తప్పకుండా వీడియో ఎండవర్ చూడండి గైస్. గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ రోల్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దట్ మీన్స్ మీరు 12th పాస్ అయినా, డిప్లొమా చేసిన, నెక్స్ట్ ITI చేసిన, డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అందుకే కొద్దిగా అరౌండ్ మనకి 36 పేజెస్ వరకు మనకి ఈ యొక్క PDF అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో చాలా పెద్ద నోటిఫికేషన్, క్లియర్గా ప్రతి పాయింట్ మనం నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అందుకే వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ముందేనే చెప్పేస్తాను, ఓకే? అంతేగాని హరీబరీగా చూసేసి అప్లై చేసేద్దాం అని మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకంటే క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం అనే డీటెయిల్స్, ఓకే? బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్కి ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. తప్పకుండా మీరు ఈ పర్టికులర్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేసి కింద కామెంట్ చేయండి. సో దట్ గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ అసలు ఏ ఊర్లో ఉన్నారనేసి, అది కూడా నా సబ్స్క్రైబర్స్ ఏ ఊర్లో ఉన్నారో నేను కూడా తెలుసుకుంటాను. తప్పకుండా మీ యొక్క లొకేషన్ అయితే కామెంట్ చేయండి, ఓకే? NPCIL ఆపర్చునిటీ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టైపెండరీ ట్రైనీస్ అండ్ నాన్ టెక్నికల్ పోస్ట్ అట్ ఇక గుజరాత్ సైట్ ఇక్కడ ఇచ్చేసారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ మనకి ఇస్తే 28th మే నుంచి ఈ యొక్క స్టార్ట్ డేట్ మనకి స్టార్ట్ అయ్యిందన్నమాట. 17th జూన్ వరకు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యారు. అప్పటి వరకు మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ ఇక్కడ ఇచ్చేసారు. మనకి చెక్ చేసుకోవచ్చు, ఓకే? దీని మీకు ఇచ్చేసిన తర్వాత మనం అప్లై ఆన్లైన్ పొజిషన్లోకి మనకి వెళ్తాం, నెక్స్ట్ పేజ్లోకి. సో అది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పేజ్కి అయితే ఇలా అయితే రీడేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఇంగ్లీష్లోకి మీరు కన్వర్ట్ చేసుకుని దాని ఒక రిజిస్ట్రేషన్, ఒక న్యూ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకే? ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్టార్ట్ డేట్ మనకి ఆల్రెడీ చెప్పాను, 28th మే నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనేసి. సో 17th జూన్ వరకు మనకైతే వెళ్తుంది. ఇది తెలుసు కదా NPCIL అన్నది. సో ఇది ఒక ప్రైమర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ కేస్ అన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ అటామిక్ ఎనర్జీ వీళ్ళైతే వర్క్ చేస్తారన్నమాట. సో చాలా మంచి ఆర్గనైజేషన్. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి మల్టిపుల్ పొజిషన్స్కి హైరింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ పొజిషన్స్ చూసేద్దాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, స్టైపెండరీ ట్రైనీస్ ని ST అంటున్నారు వీళ్ళు. సైంటిఫిక్ అసిస్టెంట్ ఏమో SE అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ST/SE అని చూసేవాడికి మనకి స్టైపెండరీ ట్రైనీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట, ఓకే? సో డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్లోని, వాళ్ళు అరౌండ్ మనకి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లియర్ కట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూపిస్తాను, ఏంటి క్వాలిఫికేషన్ ఏంటనేసి. బిఫోర్ దట్ ఇక్కడ చూసేయండి మనకి. సో ఇక్కడ సెకండ్ కేటగిరీలో మనకి స్టైపెండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్లో సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా మనకి టోటల్గా కలిపి మనకి 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా సెకండ్ కేటగిరీకి వచ్చేటప్పుడు మనకి స్టైపెండరీ ట్రైనీస్ టెక్నీషియన్ కేటగిరీ 2లోకి అయితే వస్తామన్నమాట. ఇది ప్లాంట్ ఆపరేటర్ జాబ్స్. సో దాంతోపాటుగా స్టైపెండరీ ట్రైనీస్ టెక్నీషియన్ మెయింటైనర్, ఈ రెండు కలిపి 166 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి, ఓకే? సో నెక్స్ట్ ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 1 HR, అసిస్టెంట్ గ్రేడ్ 1 F&A, అసిస్టెంట్ గ్రేడ్ 1 C&MM డిపార్ట్మెంట్స్లో మనకి 9, 6, 5 అంటే టోటల్గా 197 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలా మంచి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ చూడండి. ఇదే టేబుల్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, కరెంట్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్ని కూడా కలుపుకొని అసలు ఎలా డివైడ్ అయింది SC, ST, OBC, EWS అండ్ అన్రిజర్వ్డ్ అండ్ PWBD క్యాండిడేట్స్ అనేసి క్లియర్గా ఇదే టేబుల్ ఇస్తారంటే టోటల్గా 200+ మన వేకెన్సీస్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకే? సో గ్రేట్ గైస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా కూడా మనం ముందే చూసేద్దాం. ఇక్కడ చూద్దాం. ST/SCI కేటగిరీ 1 డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ వచ్చేటికి ఎడ్యుకేషన్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూస్తే డిప్లొమా విత్ నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ డిసిప్లిన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో మినిస్టర్ ఆఫ్ HR. సో ఎవరైతే డిప్లొమా చేశారో సో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఆర్ అది కాకపోతే ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ చూడండి ఒకసారి, 2 years డిప్లొమా త్రూ లేటరల్ ఎంట్రీ. సో చాలామంది లేటరల్ ఎంట్రీ త్రూ జాయిన్ అవుతారు కదా, మళ్ళీ 12th పాస్ చదువుతారు చూస్తారా. సో వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట, ఓకే? నెక్స్ట్ స్టైపెండరీ ట్రైనీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ సైన్స్ గ్రాడ్యుయేట్కి వచ్చేటికి మనకి BSc విత్ మినిమం 60%. BScలో మీరు ఫిజిక్స్ మీరు తప్పకుండా చదువు ఉండాలన్నమాట. కెమిస్ట్రీ కూడా చదువు ఉండాలి, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ సబ్సిడరీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆర్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సబ్సిడరీగా చదివినా సరే మీరు చక్కగా
చక్కగా బీఎస్సీ క్యాండిడేట్స్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అండి స్టైఫెండరీ ట్రైనీస్ టెక్నీషియన్ ప్లాంట్ ఆపరేటర్కి వచ్చేటికి ఇక్కడ 12th పాస్ అంటే మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఐఎస్సి సైన్స్ స్ట్రీమ్ ఎవరైతే చేస్తారో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి, మినిమం 50% అగ్రిగేట్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ స్టైఫెండరీ ట్రైనీస్ మెయింటైనర్కి వచ్చేటోడికి ఇక్కడ చూడండి మనకి ఎస్ఎస్సి అంటే మనకి 10th క్లాస్ పాస్ అయ్యి విత్ 50% మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. సైన్స్ మ్యాథమెటిక్స్ తప్పకుండా మీరైతే చదువు ఉండాలి. అండ్ 2 years ఐటీఐ కోర్స్ అంటే ట్రేడ్స్ చేసి ఉంటారు కదా, ఐటీఐ కోర్స్ చేసి ఉండాలని వీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు ఫర్ ట్రేడ్స్ ఫర్ డ్యూరేషన్ ఐటీఐ 2 years కోర్సు. ఇక్కడ చూస్తే మనకి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లోని మీరు ఏమైనా చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ ఎఫ్ఎండిఏ అండ్ సిఎండ్ఎంఎం డిపార్ట్మెంట్లో మీరు కనుక జాబ్కి అప్లై చేయాలనుకుంటే మీరు ఎనీ బ్యాచెస్ డిగ్రీ సో మినిమం 50% ఉంటే చాలు మీరు యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇలా మనకి 3 కేటగిరీ 4 to చెప్పాలంటే మనకి కరెక్ట్గా 7 కేటగిరీ యొక్క జాబ్స్ మనకైతే ఉన్నాయి. సో మీరు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మీట్ అవుతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్టీఎస్ఏ సో డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి కలిపి మనకి 18 to 25 years మీకు అయితే ఉండాలట. అదే మనకి ప్లాంట్ ఆపరేటర్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఉన్నాయి కదా మనకి టీఎన్కి సంబంధించి కేటగిరీ 2కి వచ్చేటికి 18 to 24 years వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదే మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉంది కదా హెచ్ఆర్ ఎఫ్ఎండి అండ్ సిఎన్ఎంఎం డిపార్ట్మెంట్లో వాళ్ళకి 21 years నుంచి 28 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు, ఈ డేట్కి యొక్క ఏజ్ మీరు అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే కింద ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years, ఓబీసీకి వచ్చేటప్పుడు 3 years, పీడబ్ల్యూబీడీ క్యాన్సిడెంట్కి వచ్చేటప్పుడు మనకి 10 years ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పుడు 15 years ఉంటుంది పీడబ్ల్యూబీడీ. నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ అంటే నాన్ క్రిమినల్ ఏరియాకి వచ్చేటప్పుడు 13 years అలా ఉంటుంది. నెక్స్ట్ 1984 రియర్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి 5 years ఉంటుంది. సో డిఫెన్స్ పర్సన్ కిల్డ్ ఇన్ యాక్షన్ సో దానికి సంబంధించి 5 years అయితే ఇస్తున్నారు. అది కాకుండా ఇంకా చాలా కేటగిరీస్కి ఎంత ఏజ్ రిలాక్సేషన్ మీరు అయితే చెక్ చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంటుంది, దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్. సో మీరైతే బాండ్ మీద అయితే సైన్ చేయాల్సి వస్తుంది. ఎస్టీ ఆర్ ఎస్సీఏ కేటగిరీ 1కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి 4.47 lakh మీరైతే బ్యాంక్ గ్యారంటీ మీద మీరైతే సైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది మధ్యలో వెళ్ళిపోతుంటారు కదా అందుకోసం అన్నమాట. అయినా ఇది పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ తప్పకుండా చేస్తారు, ప్యాకేజ్ కూడా బాగుంటుంది కాబట్టి సో కంటిన్యూ అయితే చేస్తారు. మధ్యలో కనుక ఏదైనా బయటికి వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీ వస్తే మీరు ఎంత పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూడండి ఎస్టీ టీఎన్కి వచ్చిన కేటగిరీకి 5,07,000 వరకు మీరైతే బాండ్ మీద అయితే గ్యారంటీ అయితే ఇవ్వాల్సి వస్తుంది, మీకు చెక్ చేసుకోండి. ఇక పే ఆన్ అపాయింట్మెంట్ అంటే మనకి శాలరీ విషయానికి వస్తే చూడండి సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేటికి 35,400 మనకి పే స్కేల్ పే మ్యాట్రిక్స్లో అయితే ఉంటుంది. 55% మనకైతే డిఎన్ఎస్ ఎలవెన్స్ కూడా మనకైతే ఇంక్లూడ్ అయితే ఉంటుందట, మంచి అప్డేట్ ఇది. టెక్నీషియన్ బీకి వచ్చేటికి 21,700. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ ఎఫ్ఎండి అండ్ సిఎన్ఎంఎంకి వచ్చేటికి 25,500 వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎలవెన్సెస్కి వస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎలవెన్స్, హౌస్ రెంట్ ఎలవెన్స్, సైట్ లొకేషన్ ఎలవెన్స్, ప్రొఫెషనల్ అప్డేట్ ఎలవెన్స్, లీవ్ ట్రావెల్ ఎలవెన్స్ చాలా ఉంటాయి ఎలవెన్సెస్. నెక్స్ట్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనకైతే ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉంటాయి. సో దాని కాకుండా మనకి ఇలా చూస్తే ఇన్సెంటివ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు, లోన్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని కలిపి ఈజీగా 50,000 to 60,000 వరకు మనం అయితే ఈజీగా పొందొచ్చు. గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ మనకైతే ఉండాలంటే ఎస్టీ ఎస్సీ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2కి వచ్చేటికి సో మనకి మినిమం హైట్ 160 centimeters ఉండాలి. సో మినిమం వెయిట్ 45.5 kgs మినిమం వెయిట్ మాట అంత ఉండాలి అనేసి ఇక్కడ క్లియర్ ఇచ్చారు, చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి కేటగిరీ 1కి వచ్చేటికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వీళ్ళైతే పెడతారు. ఆఫ్టర్ దట్ మనకి పర్సనల్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. అదే కేటగిరీ 2కి వచ్చేటికి అందులో ఫస్ట్ ప్లాంట్ ఆపరేటర్కి వచ్చేటికి అంటే 12th పాస్ జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి వచ్చేటికి ఫస్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్ టెస్ట్ అయితే పెడతారు. ఆఫ్టర్ దట్ మనకైతే ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది స్టేజ్ 1లోని. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది స్టేజ్ 2లోని, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. నెక్స్ట్ మెయింటైనర్ ఒకటి ఉంది. దాని తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ హెచ్ఆర్ ఎఫ్ఎండే అండ్ సిఎన్ఎంఎంకి వచ్చేటికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేస్తారు. తర్వాత స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. ఇది మాత్రం చెక్ చేసుకోండి గైస్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క రూల్స్ ఏంటి మొత్తం కూడా ఇచ్చారు. ఇక్కడ మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ రూల్లో ఫస్ట్ రూల్ చూద్దాం. ద డ్యూరేషన్ వచ్చేటికి 1.5 hour మనకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది.
50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు మన ప్రిస్క్రైబ్ డిసిప్లినరీలోని. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి టోటల్ ఆఫ్ 100 మార్క్స్కి వీళ్ళైతే ఇవాల్యుయేట్ చేస్తారన్నమాట. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అయితే ఉంటుంది, రాంగ్ ఆన్సర్కి వచ్చేటికి హాఫ్ మార్క్స్ మనకి పోతుందనేసి క్లియర్గా మనం మెన్షన్ చేస్తారు. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా రాయాల్సి వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. క్వాలిఫైయింగ్ స్టాండ్లోనే ఉంటుంది మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇంకా జనరల్ కేటగిరీ పీపుల్కి వచ్చేటికి మనకి 40% మార్క్స్, SC/ST OBCకి వచ్చేటికి 30% మార్క్స్ అయితే వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా అంతే 100 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటోడికి మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అయితే వాళ్ళు మెయిల్ చేస్తారు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్లో మనకి కేటగిరీ 2కి వచ్చేటికి ప్రిలిమినరీ టెస్ట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా, స్టేజ్ 1 స్టేజ్ 2 మనకి ఇస్తారనేసి దాని గురించి ఒక డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు చెక్ చేసుకోండి, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం చూసామంటే ఇంకా చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది. మీరు ఈ యొక్క PDF అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయండి గైస్, ఎస్పెషల్లీ ఒక సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేటికి. స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా చాలా వరకు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు, అవి కూడా మీరు అయితే చెక్ చేయండి గైస్. ఇప్పుడు ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి, సో ఫస్ట్ కేటగిరీ 1కి వచ్చేటికి 150 రూపీస్ అయితే వీళ్ళైతే అప్లికేషన్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లాంట్ ఆపరేటర్, మెయింటైనర్, నెక్స్ట్ గ్రేడ్ 1కి సంబంధించిన రూల్స్ అన్నిటికీ కూడా 100 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. అంతా కూడా మనం అయితే ఆన్లైన్లోనే పే చేయాలి. సో డైరెక్ట్గా NPCAL యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి, సో మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అది కూడా ఒరిజినల్స్ అన్ని కూడా మనకైతే చెక్ చేసి మనల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. ఓకే, ఆన్లైన్లో మనం ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మనం అయితే అప్లై అయితే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంతా కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం. సో రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయిపోయి ఆ జాబ్కి అయితే అప్లై అయితే చేస్తాం అన్నమాట. సో సక్సెస్ఫుల్గా అప్లై చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోస్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచరు నీట్గా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనేసి ఇక్కడ ఇచ్చేసరి చెక్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ వీడియో మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంది, అందుకే టోటల్గా పెద్ద నోటిఫికేషన్ మీకు అయితే కనిపిస్తుంది, మీకు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చారు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఖరగ్పూర్ గుజరాత్ సైట్లోని మనకైతే జాబ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్, మంచి అప్డేట్ ఇది మాత్రం. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, వాటిని మీకు ఇచ్చేసి డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లై లింక్ కూడా అక్కడ ఇచ్చి ఉంటాను, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.